ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 13, 14, 15 వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికే నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయ్యే నిలిచి ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక రాయబడిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, యెహోవా మీకు రక్షణను కలగజేస్తాడు, యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలిచుండి చూడుడి. మీరు ఎవరినైతే చూసి భయపడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని భయపెట్టారో ఆ ఐగుప్తీయులు ఇక ఎన్నటికి మీకు కనబడరు, వారి ఇక భూమి మీద ఉండరు అని చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోవా మీ పక్షమున ఏం చేస్తాడు అంటే యుద్ధం చేస్తాడు. దేవుడు నీ పక్షమున యుద్ధం చేసేవాడు, ప్రభువు నీ పక్షమున యుద్ధంలో జరిగించేవాడు, అన్నగా నీకు రక్షణను కలగజేయేవాడు. అప్పుడు యెహోవా, దేవుడైన యెహోవా మోషేతో అన్న మాట, ఎందుకు మీరు నాకు మొరపెడుతున్నారు? సాగిపోండి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుము అని దేవుడు మోషేతో సెలవిస్తాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, మోషే, నీవేలా నాకు మొరపెడుతున్నావు? సాగిపోడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పామంటున్నారంటే సాగిపోవుడి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు అంటే ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. వారు కానానుకు సాగిపోతున్నారు. ఐగుప్తుని విడిచిన వారు 430 సంవత్సరములు గడిచిన తర్వాత వారికి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల వచ్చింది. వారు విమోచించబడ్డారు. గొర్రెపిల్ల యొక్క పస్కా పండుగ ద్వారా, రక్తము ద్వారా వారికి విమోచన కలిగింది. వారు విమోచించబడిన వారై ఆనందంతో, సంతోషంతో దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి, ఆ భూమికి, వాగ్దాన భూమికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ప్రయాణంలో మొదటిగా వారికి అడ్డు వచ్చినది ఏంటంటే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రము దాటలేనిది, అది అసాధ్యమైనది. వారికి అర్థం కాకుండా అక్కడే ఆగిపోయారు. ఎప్పుడైతే ఆ ఆగిపోయారో వెనక నుంచి శత్రువు వాళ్ళని తరుముతున్నాడు. మనం ఆగిపోతే శత్రువు మనల్ని తరుముతూ వస్తాడు కదా. ఈరోజు చాలా మంది ఆగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. వెనకనేమో ఫరో సైన్యము తరుముతుంది. వీరికి ఎటు వెళ్ళాలనో తోచట్లేదు. కాబట్టి వారు అక్కడ ఉండి దేవునికి మొరపెట్టి ఏడిసి మోసే మీద సనుకున్నారు, గునుకున్నారు. దేవుడు మోషేతో అంటున్నాడు, మీరు సాగిపోవుడి అని. అయ్యా, ఎర్ర సముద్రం ఉంది కదా అంటే ప్రభు అంటున్నాడు, మీరు సాగిపోండి. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అభ్యంతరాలు వస్తాయి. అడ్డుపడే అనేకమైన సమస్యలు, అడ్డుగా గోడలు వస్తాయి. వాటిని అన్నిటినీ
మనం జయించుకుంటూ వాటి ఎదుట మనం చూసి సమస్యను చూసి మన ఆత్మీయ జీవితాన్ని ఆగిపోయేవారిగా ఉండకూడదు. మనం సాగిపోయేవారిగా ఉండాలి కదా. ఎందుకు ఆగిపోతున్నారు ఈ రోజుల్లో ప్రజలు అంటే, ఏదో ఒక సాకు చెబుతూ ఉన్నారు. ఇదిగో ఈరోజు ఆదివారం ఎందుకు ప్రార్థనకు రాలేదు అమ్మ అంటే, ఇదిగో పలానా పని పడింది, పలానా చోటికి వెళ్ళాను, పలానా వాళ్ళు వచ్చారు, అందుకే రాలేకపోయినా. వాటిని జయించుకుంటూ నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అంటే, ఎందుకు వాటిని జయించలేకపోతున్నావు? ఎప్పుడు జయిస్తావు అంటే, మనం సాగిపోయినప్పుడే జయిస్తాం. యోర్దాను నువ్వు దాటలేనిదే, యోర్దాను ఎదుట నిలబడింది, అది పెద్ద సమస్యనే. కానీ ఆ సమస్యలో మనం అధైర్యపడకుండా, సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూచుచూ మనం ముందుకు సాగాలి. ఈరోజు అనేకమైన సమస్యలు జీవితంలో వస్తున్నవి కానీ ప్రజలు సాగిపోవట్లేదు, ఆగిపోతున్నారు. నువ్వు ఆగిపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతావు, నువ్వు ఆగిపోతే దేవుని కోల్పోతావు, నువ్వు ఆగిపోతే నీ బ్రతుకులో జయము కలగదు, నువ్వు ఆగిపోతే నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోలేవు, నువ్వు ఆగిపోతే నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకోలేవు, నీ ఆశీర్వాదంలోనికి రాలేవు. నువ్వు మరలా దాస్యములోనికి, పాపం అనే దాస్యములోనికి, నాశనంలోనికి నడిపించబడతావు. దేవుని విమోచించబడిన బిడ్డలము, రక్షించబడిన బిడ్డలము, యేసు రక్తములో కడగబడిన మనము ఎలా ముందుకు సాగాలి అంటే, ఒక మాట మనం చదువుకుందాము. మనం ఎలాగ ముందుకు సాగాలి ఆగిపోకుండా? సాగిపోవడం అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చదువుదాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఎలా సాగిపోవాలి అనేది ఇక్కడ పౌలు గారు ఎబ్రీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందర ఉన్నప్పుడు, మేఘము వలె మన ఆవరించినప్పుడు, మనము కూడా, మన పితరులు సాగిపోయారు, వారు ఆగిపోలేదు కదా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఎలా సాగిపోవాలి? ప్రతి భారం. ఏ భారం? ఎన్నో భారాలు ఉంటవి. కుటుంబ భారం ఉంటుంది, పిల్లల భారం ఉంటుంది, ఉద్యోగ భారం ఉంటుంది కదా, వ్యాపార ఈ భారాలు అన్నీ నీవు ఆగిపోవడానికి కారణమవుతున్నాయి కదా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, పాపము మనిషిని ముందుకు సాగకుండా, ఆత్మీయతలు ఎదగకుండా, దేవుని వైపు చూడకుండా చేస్తుంది కదా. ప్రతి భారమును విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును. కానీ మనుషుడి రోజు అన్ని భారాలన్నీ తన మీదనే, నాకు చాలా బాధ్యతలు ఉన్నవి, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను రెస్పాన్స్ లేనివాడని కాదు, నేను డ్యూటీ చేస్తానే, నేను ఉద్యోగం చేస్తానే, నేను పనికి వెళ్తానే నా ఇంటిలోకి ఆహారం వస్తుందని భారం అంతా మోసి 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 అలసిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు కదా. నీ భారం ఏ భారమైనా, అప్పుల భారమైనా, ఇంకా చదువుల భారమైనా, రుణ భారమైనా, ఏ భారములు నువ్వున్న, కుటుంబ పోషణ భారమైనా, ఉద్యోగ భారమైనా, వ్యాపార భారమైనా, అనేకమైన భారములు నువ్వు కలిగి ఉన్నప్పటికీ ఆ భారాలన్నిటిని విడిచిపెట్టి యేసు వైపు చూచుచు నువ్వు ముందుకు సాగాలి. ఎర్ర సముద్రం ఉంది కదా,
యోర్దాను ఉంది కదా, ఎరుకో కోట గోడలు ఉన్నాయి కదా, అడ్డు బండలు ఉన్నాయి కదా, అడ్డు చెప్పేవారు ఉన్నారు కదా, దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచేవారు ఉన్నారు కదా. ఇలా నువ్వు వాటికి ఆగినంత కాలము నువ్వు ఆగిపోతూనే ఉంటావు, సాగిపో. అందుకే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా. ఎవరి వైపు చూడాలి? యేసై వైపు చూడాలి. లోకము వైపు చూడకూడదు, సమస్య వైపు చూడకూడదు, మీ అత్తమామల, మీ బంధువుల వైపు, మీ స్నేహితుల వైపు చూడకూడదు, దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్న వారి వైపు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. దేవుని కృపను పొందుకుంటూ ముందుకు సాగాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా కదా, విశ్వాసమును బట్టి వారు బ్రతికారు కదా. విశ్వాసము ద్వారా వారు ఏం చేశారంటే రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనను పారదోలిరి. దేని బట్టి వీరు? విశ్వాసమును బట్టి. చెప్పు. దేవుని వైపు చూస్తూ, ప్రభు వైపు చూస్తూ, ప్రభు నందు విశ్వాసము కలిగిన వారై వారు ఇలాగూ ముందుకు సాగారు. నువ్వెందుకు ఆగిపోతున్నావు? నువ్వెందుకు ఆగిపోతున్నావు అంటే నువ్వు యేసుని చూడట్లా. నువ్వెందుకు ఆగిపోతున్నావు అంటే నీవు నీ బంధువులను చూస్తున్నావు, నీ స్నేహితులను చూస్తున్నావు, నీ ఉద్యోగం వైపు చూస్తున్నావు, నీ వ్యాపారం వైపు చూస్తున్నావు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు. నాకు ఈ సమస్య ఉంది కదా, నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నేను ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకులే, మరొచ్చే వారం పోదాం, మళ్ళీ వచ్చే వారం, ఇవన్నీ క్లియర్. ఇలా దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు కదా. అలా కాదు, కానీ మనం యేసు వైపు చూసి ముందుకు సాగినప్పుడు ఈ ప్రతి భారమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నిన్ను వృద్ధులనికి రానివ్వదు. పాపము నిన్ను యేసు ఎదుకు రానివ్వదు. పాపము దేవుని ఎదుకు రానివ్వదు. పాపం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి వాటిని అన్నిటిని విడిచిపెట్టి యేసై వైపు చూడు, నీ దేవుని వైపు చూడు, నీ ప్రభు వైపు చూడు. ఇలా చూస్తూ నువ్వు ముందుకు సాగిపోతే ఇశ్రాయేలు సాగినప్పుడు, ఇశ్రాయేలు ముందుకు వెళ్ళినప్పుడు యోర్దాను ఎర్ర సముద్రము దేవుడు చీల్చి పాడేశాడు. ఏ సమస్య అయినా మనం సాగినప్పుడు అది మన ఎదుటి నుంచి దేవుడు చీల్చి పాడేస్తాడు. ఏ సమస్య అయినా మనం సమస్యలో ఉన్నప్పుడు మనం దేవుని మీద భారం వేసుకొని ప్రభు వైపు చూస్తూ మనకు ముందు సాగినప్పుడు సమస్యలు మన ఎదుటి నుంచి తొలగించిపోతాయి. సమస్య ఉందని ఆగిపోతే సమస్య అలాగే ఉంటుంది, నువ్వు అలాగే ఉంటావు. చాలామంది అలాగే ఉండి దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నారు, అలాగే ఉండి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు, దేవుని పొందుకోలేకపోతున్నారు. ఈ రోజైనా ఇప్పుడైనా నువ్వు యేసు వైపు చూడు. ఇశ్రాయేలు సాగిపోయినట్లుగా సాగిపో, ఇతరులు సాగిపోయినట్టు సాగిపో. వెనుక చూడకు, వెనుదిరుగు చూడకు. ఎవరు నీతో రారు, ఎవరు నీతో ఉండరు, ఎవరు నీకు సహాయం చేయరు, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా యేసు నీతో ఉన్నాడు. నువ్వు యేసు వైపు చూచుచు ఈ విశ్వాస యాత్రల్లో నువ్వు ముందుకు సాగిపో. అప్పుడు దేవుడు నీకు గొప్ప జయాన్నిచ్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. కానానులో ప్రవేశిస్తావు, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన అనుభవంలోకి నడిపించిన వ్యక్తిగా మనం ఉంటాము. అటు కృప దేవుడు మనల్ని అందరికీ అనుగ్రహించునుగా.